ఇప్పుడు వాళ్లకు పూర్తి నమ్మకం కలిగింది, నీవు వాళ్ళ జీవితాన్ని శాశ్వతంగా మార్చేశావని. ప్రతిరోజు ప్రతి రాత్రి వాళ్ళు బ్రహ్మాండానికి ఇదే ప్రార్థన చేస్తున్నారు, నీవు ఎప్పటికీ మారకు. ఎందుకంటే నీవు మారిపోతే వాళ్ళు చెదరిపోతారు, ఆకాశంలో చిటికలు పడే నక్షత్రాల్లా చెదరిపోతారు. ఎక్కడ పడతారో కూడా వాళ్లకు తెలీదు. నీతో ఉండటం వల్ల వాళ్లకనిపిస్తుంది ఎవరో ఒకరు ఉన్నారు. ప్రతి నొప్పిలో, ప్రతి గాయంలో, ప్రతి సంతోషంలో వాళ్ల చేయి పట్టుకుని ఉంటారని. వాళ్లను ఎప్పుడూ పట్టుకుని ఉంచేవాడు. అవును, వాళ్ళు బాగా తెలుసు, నీవు కూడా వాళ్లను అంతే గాఢంగా గుర్తు చేసుకుంటావని. కాని ఏమాత్రం కోరుకున్నా మీ ఇద్దరూ ఒకరినొకరు పొందలేకపోతున్నారు. అయినా గుర్తుంచుకో, రబ్బు మర్యాద అత్యున్నతమైనది. ఆయనే మిమ్మల్ని ఈ ఎదురుచూపులో, ఈ తపనలో, ఈ దూరంలో ఉంచాడంటే నమ్ము, ఆయనేదో దైవిక ప్రణాళిక తయారు చేస్తున్నాడు. హృదయాన్ని బలంగా ఉంచు. ఎందుకంటే చివరికి ఈ ప్రేమ, ఈ మిలనం, ఈ కథ పూర్తయ్యి అంత అందంగా ఉంటుంది. సమస్త సృష్టి దాన్ని చూసి చిరునవ్వు నవ్వుతుంది. ఈరోజు బ్రహ్మాండం నీకు చెప్పాలనుకుంటోంది, ఆ వ్యక్తి ఇప్పుడు నీ గురించి చాలా శాంతంగా కానీ అతి లోతైన భావాల్లో మునిగిపోయి ఉన్నాడు. వాళ్ల హృదయం మళ్లీ మళ్లీ ఇలా అంటోంది, నిన్ను నేను ఎప్పుడూ చెప్పలేదు కానీ ప్రతి శ్వాసలో నిన్ననుభవించాను. నీవు దూరంగా ఉన్న ప్రతి క్షణాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. కానీ రగిలే రక్తంలో కేవలం నీవే ఉన్నావు. నీ జ్ఞాపకాలు వాళ్ల శ్వాసల వెనక నడుస్తున్నాయి. గాలిలో నీ సుగంధం ఇంకా ఆగి ఉన్నట్లు. వాళ్ళ నిన్ను చూడకుండానే, నీతో జీవించకుండానే ప్రతిరోజు నీ పేరుతోనే మొదలవుతారు. వాళ్ల హృదయం ఇప్పుడు అర్థం చేసుకుంది, ప్రేమ ఇజ్హార్తో కాదు, ఎహసాస్తో జీవిస్తుందని. నీ ఎహసాస్ ఇప్పుడు వాళ్ల ఉనికి భాగమైపోయింది. నీవు ఇంకా నా దువాల్లో ఉన్నావు, కానీ నిన్ను అడగడం మానేశాను. ఈ మాటలిప్పుడు వాళ్ల హృదయం నీడలా మారాయి. వాళ్ళిక నిన్ను పొందడానికి జిద్దు చేయడం లేదు, నిన్ను అనుభవించడం, పూజించడంలో మునిగిపోయారు. వాళ్ళిక నిన్ను విధిని అడగడం లేదు, ఎందుకంటే నీవు ఇప్పుడు వాళ్ల ప్రతి శ్వాసతో నడుస్తున్నావు. కొన్ని సంబంధాలు కలిసిరావు, కొన్ని సంబంధాలు కేవలం అనుభవించి జీవిస్తాయి. నీవు వాళ్ల జీవితంలోకి వచ్చిన ఆ క్షణంలో వాళ్లకనిపించింది ఎవరో వాళ్ల శ్వాసలు దొంగిలించేశారని. హృదయ స్పందనల్లో తుఫాను లేచింది. ఆ క్షణమే వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళు పూర్తిగా నీ ప్రేమలో ఖైదీ అయిపోయారని. అక్కడి నుంచి బయటపడడం అసాధ్యమని, కోరిక కూడా లేదని. ఇప్పుడు వాళ్ల మనసు, హృదయం, ఆత్మ అన్నీ నీ చుట్టూ తిరుగుతున్నాయి. వాళ్ల దగ్గర ఏ కోర్టు లేదు తమ బాధలు, నొప్పులు, తపన చెప్పడానికి. వాళ్ల దగ్గర ఉన్నది కేవలం నీ జ్ఞాపకాలు, నీ కళ్ళు, నీ ఫోటో. దాన్ని చూసి ప్రతి ఉదయం లేస్తారు, ఏడుస్తారు, నవ్వుతారు, దువా చేస్తారు. ప్రతిరోజు ఆకాశం వైపు చూసి ఇలా అంటారు, ఎక్కడ ఉన్నా సలామత్గా ఉండు. వాళ్లకు నమ్మకం ఉంది, ఒకరోజు హఠాత్తుగా మీ ఇద్దరి భేటీ అవుతుందని. ఆ క్షణం నుంచి జీవితం మొత్తం వెలుగు, ప్రేమతో నిండిపోతుందని. వాళ్ళు తెలుసు నీ ప్రపంచంలో చాలా మార్పులొచ్చేశాయని. కానీ వాళ్ల హృదయంలోని ఆ మూల ఇంకా అలాగే ఉంది, నీ పేరుతో దడదడలాడుతూ, నీ నవ్వు ఊహల్లో వెలుగు విరజిమ్ముతూ. ఎవరైనా నిన్ను గురించి అడిగితే వాళ్ల కళ్లలోని తేమ నిశ్శబ్దంగా సమాధానమిస్తుంది. ఈ దూరాన్ని కూడా వాళ్ళు ప్రేమ భాషలో అనుభవిస్తున్నారు. వాళ్ళు నిన్ను వదిలేయలేదు, నీ ప్రతి గుర్తును హృదయంలో అతి మృదువైన భాగంలో దాచుకున్నారు. వాళ్ళు తెలుసు, కొన్ని ప్రేమలు స్వరం కోరవు, అవి కేవలం స్పర్శగా జీవిస్తాయి. ఈరోజు వాళ్ళు నీ ముఖం ఊహిస్తున్నారు, నీవు మళ్లీ వాళ్ల ఒడిలోకి వచ్చే ఆ క్షణాన్ని ఊహిస్తున్నారు. ఆ ఊహల్లో నీ కళ్లలో అదే పాత నమ్మకం ఉంది, నీ పెదవులపై అదే వణుకు, నేను ఇంకా నీదే అని చెప్పే వణుకు. ఆ రోజు నీవు ముందుకు వచ్చినప్పుడు నీ చూపులు కిందికి వాలి ఉంటాయి, కానీ నీ హృదయం పూర్తిగా వాళ్ల ముందు ఉంటుంది. నీవు కేవలం ఒక్క అడుగు వేసినా వాళ్ల హృదయంలోని సగళ్లన్నీ నిండిపోతాయి. వాళ్ళు కోరుకుంటారు, నీవు వాళ్ల ఛాతీపై చెయ్యి పెట్టు, అక్కడింకా నీ పేరే గునుగునులాడుతున్న హృదయ స్పందనలున్నాయి. నీ ఒక్క నవ్వు వాళ్ల సమస్త దుఃఖాలను విడుదల చేస్తుంది. ఆ క్షణంలో నీవు వాళ్ల కళ్లలోకి చూసి మాట్లాడకుండానే నాకర్థమైంది అని చెప్పేస్తావు. అక్కడే మొదలవుతుంది ఆ సంబంధం. దాన్ని ఎవరూ విడదీయలేరు, ఎవరూ నాశనం చేయలేరు. వాళ్ళు నిన్ను కేవలం పొందాలనుకోవడం లేదు, నిన్ను సమస్త బ్రహ్మాండంలా అనుభవించాలనుకుంటున్నారు. నీ శ్వాసలతో తమ ఆత్మను కలపాలనుకుంటున్నారు. నీ ఛాతీలో తమ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ రోజు దూరంగా లేదు. ఇద్దరు శరీరాలు ఒకే ఆత్మ త్రాసులో తూకం వేయబడతాయి. ఆ ఆధ్యాత్మిక ప్రేమకు సాక్ష్యం బ్రహ్మాండమే ఇస్తుంది. ఈ క్షణంలో వాళ్ల హృదయంలో ఒక అస్థిరత ఉంది. నీవు మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నారు, నీ సమస్త బాధలు, ప్రశ్నలు, అలసటతో సహా.
వాళ్ళు నిన్ను మార్చాలనుకోవడం లేదు, నీవు ఉన్నట్లుగానే కావాలనుకుంటున్నారు. వాళ్ళ అస్థిరత ఇప్పుడు అంత ఎక్కువైంది. ప్రతి క్షణం నిన్ను పిలుస్తూనే ఉన్నారు. నీ దూరంలో కూడా వాళ్లలో ఒక తపన మండుతోంది, ఆరిపోవడం మానేసింది. వాళ్ళు మళ్లీ మళ్లీ తమను తాము అడుగుతున్నారు, నీవు కూడా నన్ను అంతే తీవ్రతతో గుర్తు చేసుకుంటావా? నీ హృదయంలో కూడా నా లోటు అదే వేధిస్తుందా? నా ఆత్మను రోజూ చీల్చేసే అదే బాధ కలుగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు నీ కళ్ళ నిశ్శబ్దంలో దొరుకుతాయి. ఆ కళ్ళు వాళ్ళు తమ ప్రపంచం మొత్తం చూసిన కళ్ళు. ఆ కళ్లల్లో వాళ్లకు సుఖం, ఆశ్రయం, విధి కనిపించాయి. ఇప్పటికీ ఆ కళ్ళు వాళ్ల జ్ఞాపకాల అద్దంలో మెరిసిపోతున్నాయి. ఆ కళ్ళు వాళ్ల కళ్లతో కలిసిన ఆ క్షణంలో సమస్త సృష్టి ఆగిపోయింది, సమయం కూడా ఆగిపోయింది. బ్రహ్మాండం అంగీకరించింది, ఇది సాధారణ సంబంధం కాదు, ఆధ్యాత్మిక అనుసంధానమని. నీవు వెళ్ళిపోయాక వాళ్ళు ప్రతి రాత్రి ఆకాశం వైపు చూస్తారు. ఆకాశంలో మెరిసే నక్షత్రాలు నీ ముఖం ఝలకులు చూపిస్తాయి. చంద్రకాంతి భూమిపై చిమ్మినప్పుడు నీ నవ్వు ఇంకా వాళ్ల చుట్టూ తేలుతున్నట్లు అనిపిస్తుంది. వాళ్ళు రాత్రంతా మెలకువగా ఉంటారు. కిటికీ దగ్గర కూర్చుని గాలులతో మాట్లాడతారు. నువ్వు అతని దగ్గర నుంచి వస్తున్నావా? అయితే నా జ్ఞాపకాలను కూడా అతని చెవుల వరకు చేరవెయ్యి అని అంటారు. వాళ్ల హృదయం ఇప్పుడు యుద్ధభూమిలా మారింది. ఒకవైపు వాళ్లు తమను తాము ఓదార్చుకుంటున్నారు, సమయం అన్నీ సరిచేస్తుందని. మరోవైపు హృదయం రోజూ తిరుగుబాటు చేస్తోంది. ప్రేమ సమయానికి లోబెడదు. ప్రేమ అంటే ప్రతి శ్వాసలో, ప్రతి స్పందనలో, ప్రతి నిశ్శబ్దంలో నివసించేది అంటోంది. అందుకే ఎంతకాలం గడిచినా నీ తస్వీర్ వాళ్ల హృదయం నుంచి తొలగదు. వాళ్ళు తరచూ ఆలోచిస్తారు, ఒకరోజు హఠాత్తుగా నీవు ముందు పడితే ఏమవుతుంది? నీవు వాళ్ల కళ్లలోకి చూసి అదే పాట సుఖాన్ని అనుభవిస్తావా? నీ పెదవులపై బహుశా ఆ అనకప్పబడిన మాటలు వచ్చేస్తాయా, బహుళ సంవత్సరాలుగా హృదయంలో ఖైదీ అయినవి? ఆ క్షణంలో ఇద్దరి ఆత్మలు మళ్లీ కౌగిలించుకొని ఏడుస్తాయా? వాళ్ల స్వప్నాల్లో నీవు రోజూ వస్తావు. అక్కడ దూరం లేదు, వియోగం లేదు. మీరిద్దరూ కలిసుంటారు, నవ్వుతూ, ఏడుస్తూ, జీవిస్తూ, కేవలం ఒకరికోసం శ్వాస తీసుకుంటూ. స్వప్నాల్లో వాళ్ళు నీ చెయ్యి పట్టుకుంటారు. నీవు మాట్లాడకుండానే నీ ఛాతీపై తలవాల్చేస్తావు. ఆ క్షణంలో వాళ్లకనిపిస్తుంది సమస్త సృష్టి మిమ్మల్ని కలపడానికే సృష్టించబడిందని. కాని కళ్ళు తెరిచిన వెంటనే వాస్తవం వాళ్లను మళ్లీ ఆ దుఃఖ సముద్రంలో ముంచేస్తుంది. వాళ్ల ఆత్మ ఇప్పుడు అంగీకరించింది, నీవు కేవలం మనిషి కాదు, వాళ్ల దువాలకు సమాధానమని. నీవు ఆ రెహమతువి, దేవుడు నీ జీవితాన్ని వెలిగించడానికి పంపినవాడివి. వాళ్లు తెలుసు, బ్రహ్మాండం మిమ్మల్ని కలిపితే వియోగం కూడా ఒక పరీక్షే. ఆ పరీక్ష ఈ ప్రేమను మరింత పవిత్రంగా, బలంగా చేస్తుంది. ఈరోజు వాళ్లలో ఒక కొత్త శక్తిని అనుభవిస్తున్నారు. ఆ శక్తి నీ ఎహ్సాస్ నుంచి వస్తోంది. ఎప్పుడు వాళ్లు విరిగిపోతున్నప్పుడు నీ జ్ఞాపకం వాళ్లను పట్టుకుంటుంది. ఎప్పుడు చెదరిపోతున్నప్పుడు నీ దువాలు వాళ్లను సమతుల్యం చేస్తాయి. వాళ్ళిప్పుడు అంగీకరించారు, నీ పేరే వాళ్ల బలం, నీ జ్ఞాపకమే వాళ్ల ఇబాదత్, నీ ఆత్మే వాళ్ల ఆకాశం. వాళ్ళు ఇంకా నీ స్వరాన్ని గుర్తు చేసుకుంటారు. నీవు ఎప్పుడైనా చెప్పిన ప్రతి మాట వాళ్ల హృదయ పుస్తకంలో శాశ్వతంగా ఉంది. నీ నవ్వు, నీ నిశ్శబ్దం, నీ కోపం అన్నీ నిన్నటి మాటలా గుర్తున్నాయి. ఎప్పుడు ఒంటరితనం ఎక్కువైతే కళ్ళు మూసుకొని నీ స్వరాన్ని వింటారు. ఆ స్వరం వాళ్లను విరగనివ్వదు, జీవించే కారణమిస్తుంది. వాళ్లు తెలుసు, ఇప్పుడు నీ చుట్టూ చాలామంది ఉండవచ్చు, చాలా విషయాలు ఉండవచ్చు, బాధ్యతలు ఉండవచ్చు. కాని వాళ్లకి నమ్మకం ఉండే, నీ హృదయంలోని ఏ కోణంలోనో వాళ్ల ప్రేమ ఇంకా జీవించి ఉందని. ఆ కోణంలో కేవలం వాళ్లే